ట్రంప్ చైనా పర్యటన తరువాత జరిగే మార్పులు కూడా ఆసక్తికరంగా కనబడుతూ ఉన్నాయి. తైవాన్ పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు చాలా సీరియస్ గా వినిపిస్తోంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? చైనాకు వెళ్ళి వచ్చిన తరువాత అక్కడ నెలకొన్నటువంటి పరిణామాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో, ముఖ్యంగా తైవాన్ ఫేట్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే మనం ఒక విషయం చూస్తున్నాం. మనము డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిలో ఏంటంటే బలహీనుడిని ఏదో విధంగా ఇంకా తన అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నము, వాళ్ళ మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, తన ఆధిపత్యం చలాయించే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నాడు. బలవంతుడి ముందరకు వచ్చేసరికి కంప్లీట్ గా దాస్వాం అంటున్నాడు. బలవంతుడు అంటే ఎంత భయపడుతున్నాడో మనం చూసాం. షీ జిన్పింగ్ దగ్గర ఎలా అణిగి మణిగి ప్రవర్తించాడో మనం చూసాం. షీ జిన్పింగ్ ని కలిసి వచ్చిన తర్వాత అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే, తైవాన్ గురించి అడిగారు. తైవాన్ గురించి చర్చించారు. చాలా చర్చించాము, మేము చాలాసేపు చర్చించాము అని చెప్పి మళ్ళీ మై ఫ్రెండ్, మై గ్రేట్ గై, గ్రేట్ లీడర్ ఈ చెత్తంతా మాట్లాడి తర్వాత ఏమన్నాడంటే 9500 మైళ్ళ దూరంలో ఉంది తైవాన్, ఒక చిన్న ఐలాండ్ అది. దానికోసం మేము ఇంత దూరం నుంచి వెళ్ళి దాన్ని ప్రొటెక్ట్ చేయాలా? మేము ఎందుకు చేయాలి? చైనా నుంచి 150 మైళ్ళ దూరంలో ఎక్కడో ఉంది, చాలా దగ్గరగా ఉంది అది తైవాన్. కాబట్టి లిటరల్ గా ఒక్క మాట చెప్పకుండా మీదంతా చెప్పాడు. మాకు అసలు చైనా కనుక తైవాన్ టేక్ ఓవర్ చేస్తే మేమేం దానిలో జోక్యం చేసుకోము అని చెప్పేశాడు. ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. సరే, ఒక స్టేట్మెంట్ మాత్రం ఇష్యూ. నాకు ఒక మాట ఉంది సార్, అంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడనే కాదు, బలవంతుడిదే రాజ్యం అని ఆయన పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాడు. ఈవెన్ జెలెన్స్కీ విషయంలో రష్యా మీద మాట్లాడింది కావచ్చు, ఇప్పుడు ఇది కూడా అట్లాగే, అంటే మేము బలవంతుడిదే రాజ్యము, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, ఇది నేచర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చా? కరెక్ట్. మనకు మన భారతీయ సంస్కృతిలో దానికి మత్స్య న్యాయం అని పేరు. మత్స్య న్యాయం, చిన్న చేప నార్మల్ గా ఉంటే పెద్ద చేప వచ్చి తినేస్తుంది. మనం కొన్ని వందల చేపలు వచ్చినాయంటే కనుక వాటిని అటాక్ చేయడానికి పెద్ద చేప భయపడుతుంది. కాబట్టి సంస్కృతి అన్నది ఏంటి, సమాజం అన్నది ఏంటి, బలహీనుడైన వాడు కూడా బలవంతుడి నుంచి తట్టుకోవాలంటే కలిసికట్టుగా ఉమ్మడిగా సామాజికంగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది సంస్కృతి. అంటే ఈ సంస్కృతికి కంప్లీట్ గా విరుద్ధంగా మత్స్యన్యాయం పాటిస్తానంటున్నాడు. నేను బలవంతుడి కాబట్టి, నాకు బలం ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను. కానీ ఏం చేసినా ప్రపంచం అతన్ని ప్రశ్నించట్లేదు. ఒక స్వతంత్ర దేశమైనటువంటి వెనెజుయేలా రాష్ట్రపతిని వెళ్ళి అతను కిడ్నాప్ చేసి తీసుకువెడితే ప్రపంచం పట్టించుకోలేదు, ప్రశ్నించలేదు. నువ్వు ఇంత ఉల్లంఘన చేశావే, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన చేశావే, మానవ హక్కులను ఉల్లంఘన చేశావే, నీకెవడిచ్చాడు అధికారం ప్రపంచంలో ఇటువంటి పనులు చేయడానికి? ఎవడైనా ప్రశ్నించాడా? ఈవెన్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ చైనా ప్రశ్నించలేదు, థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ రష్యా ప్రశ్నించలేదు, సరే భారతదేశం లాంటి దేశం ప్రశ్నించలేదు, యూరోప్ ప్రశ్నించలేదు, ఈవెన్ లాటిన్ అమెరికాలో ఏ దేశం ప్రశ్నించలేదు. చెల్లుతోంది కాబట్టి ఏమైనా చేయగలుగుతున్నాడు. దాన్ని ఛాలెంజ్ చేసే వ్యక్తులు లేరు కాబట్టి. కానీ బలవంతుడైనటువంటి షీ జిన్పింగ్ దగ్గర వెళ్ళేసరికి కంప్లీట్ గా దాసోహమని, నన్ను అందరు చాలా ఒప్పుకోరు కానీ నేను చెప్తాను యువర్ గ్రేట్ లీడర్ అంటే మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. షీ జిన్పింగ్ మాత్రం అసలు నిమ్మక నీరునెత్తనట్టు అసలు పట్టించుకోకుండా చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఆ దృశ్యం మనం చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇంట్లో ఎవరు ఇంకొకరి యొక్క మన్నన పొందడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొక అతను తన బలం ఏంటో తన శక్తి ఏంటో నిరూపించుకుంటూ ఇతను చేసే ప్రగల్భాలన్నీ పట్టించుకోకుండా షీ జిన్పింగ్ ఎలా ఉన్నాడో అందరికి కనిపించింది. సో ఇది ఘటన జరిగి అమెరికాకి వెళ్ళంగానే తైవాన్ ని కంప్లీట్ గా అతను ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో పడేశాడు. అంతేనే కాదు, వాళ్లకు ఆర్మ్స్ సప్లై చేయాలి, వాళ్ళకి అస్త్రశస్త్రాలు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ ని సస్పెండ్ చేసింది అమెరికా. తైవాన్కి ఇచ్చే ఆర్మమెంట్స్ సస్పెండ్ చేసింది. సరే, వాళ్ళందరూ ప్రశ్నిస్తే కనుక వాళ్ళు ఏమన్నారంటే తైవానే కాదు, మేము యూరోప్ లో కూడా సస్పెండ్ చేయబోతున్నామని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఇరాన్లో మేము యుద్ధం చేయడానికి మాకు అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కోయిన్సిడెన్స్ ఏం కాదు అది. ఇక్కడ షీ జిన్పింగ్ కలిసి రాగానే సస్పెన్షన్ చేయడం అన్నది తప్పకుండా ఆ రెండింటిలో లింకేజ్ మనకు అర్థమవుతుంది. గతంలో కూడా చూసాము, జెలెన్స్కీని అన్ని తిట్టిన తర్వాత వ్లాడిమిర్ పుటిన్ తో ఫోన్ కాల్స్ చేసిన తర్వాత జెలెన్స్కీ వెళ్ళాడు అక్కడికి వైట్ హౌస్. వెళ్ళగానే నీకేమి లేవు, యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్, నువ్వు సరెండర్ అయిపో, డాన్బాస్ ఇచ్చేయి రష్యాకి, ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చావు. అంటే బలవంతుడు డొనాల్డ్ ట్రంప్కి ఏమైనా చెబితే డొనాల్డ్ ట్రంప్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు రేర్ ఎర్త్ మినరల్స్ అన్నటువంటి భయంకరమైనటువంటి బ్రహ్మాస్త్రం చైనా దగ్గర ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చైనాని ఏమన్నా అంటే ఏమవుతుందో అన్న భయంలో ఉంది. అలాగే రష్యా గత వారంలో 3 న్యూక్లియర్ పవర్డ్ ఆప్షన్స్ మిసైల్స్ అని టెస్ట్ చేసింది. వీటిల్లో హైపర్సానిక్ స్పీడ్స్ లో వెళ్ళేటువంటివి,
వీళ్ళ రడార్స్ దొరకకుండా వెళ్ళేటువంటివన్నీ టెస్ట్ చేసింది. కాబట్టి రష్యా ఎంత పవర్ఫుల్ దేశమో తెలుసు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే బలం ఉన్న వాడి దగ్గర మాత్రం అణిగి ఒణిగి బొద్దుగా ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. శక్తి లేనటువంటి దేశాలను మాత్రం తన అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. వెనెజుయలా, పనామా, గ్రీన్లాండ్, క్యూబా, ఇరాన్, ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాడు? తల వంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే యూరోప్ లో కూడా అంతే. యూరోప్ యూనియన్ పక్కన పెట్టి ప్రతి దేశాధినేతని అతను ఏదో విధంగా క్రిటిసైజ్ చేశాడు, ఏదో విధంగా అవమానించాడు. భారత ప్రధానిని కూడా అవమానించాడు. డొనాల్డ్ ట్రంప్ వల్ల అవమాన పడనటువంటి నేత లేడు అంటే మనం నమ్మచ్చు. ఒక షీ జిన్పింగ్, పుటిన్ మినాయిస్తే అందరినీ అవమానించాడు. కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈరోజు టైవాన్ పరిస్థితి అస్థిర వాతావరణంలో ఉంది. అది ఏమవుతుందో తెలియదు. నిజంగా చైనా ఇన్వైట్ చేసినా తట్టుకోగలదా? పెద్ద ప్రశ్న. జపాన్, సౌత్ కొరియా ఇద్దరు ఇమ్మీడియట్ గా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. నిజంగా కనుక వీళ్ళు కనుక టైవాన్ మీద దాడి చేస్తే మనం తట్టుకోగలమా? మనం ఏం చేయాలి? అమెరికా మన రక్షణకు రాదు, కాబట్టి మన బాధ్యత ఏంటి అని వాళ్ళిద్దరు చర్చించుకుంటారు. అంటే అమెరికాని క్రమేపీ ప్రతి థియేటర్ నుంచి వాళ్ళు అమెరికా లేని ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. యూరోప్ లో నేటోలో అమెరికా లేని నేటో తయారు చేసుకుంటారు. వాళ్ళు మనం ఏం చేయాలి? యూరోప్ అందరు కలిసి అని వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. గల్ఫ్ దేశాల్లో మళ్ళీ ఇప్పుడు అమెరికా స్థావరాలను మళ్ళీ వాళ్ళు అనుమతించేటువంటి పరిస్థితి లేదు. కువైత్ చిన్న దేశం, కువైత్, సౌదీ అరేబియా పెద్ద దేశం. ఈ రెండు దేశాలు కూడా ఆపరేషన్ ఫ్రీడమ్ అప్పుడు వాళ్ళ ఎయిర్ స్పేస్ ని, వాళ్ళ ఎయిర్ బేస్ ని వాడుకోవడానికి వీలు లేదు అని అమెరికాకి చెప్పారు. అంటే అమెరికా శక్తి ఏంటో, అమెరికాని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి డీరిస్క్ అయి డీకోబ్లో అవుతున్నటువంటి ప్రపంచమే మనకు కనిపిస్తుంది. అమెరికా లేని ప్రపంచంలో మనం ఎలా ఉండాలి అన్న దిశగా అన్ని దేశాలు, అన్ని కూటములు ఆలోచన చేస్తున్నాయి. అది ఈ యొక్క ట్రంప్ యొక్క చైనా పర్యటన తర్వాత అందరికీ అర్థమైంది. అంటే ఎంత బలహీనంగా అమెరికా ఉన్నదో అర్థమైంది. షీ జిన్పింగ్ డొనాల్డ్ ట్రంప్ మొహం మీద చెప్పాడు, యు ఆర్ డిక్లైనింగ్ పవర్ అని చెప్పాడు. ఈయన దగ్గర సమాధానం లేదు. ఎవరో రిపోర్టర్ ప్రశ్నిస్తే షీ జిన్పింగ్ చెప్పింది 100% కరెక్ట్. ఇది జో బైడెన్ ఉన్నప్పుడు మేము డిక్లైనింగ్ పవర్, కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నేను చాలా అద్భుతంగా చేశాను, అమెరికా చాలా శక్తివంతమైన దేశంగా నేను తీర్చిదిద్దాను, అది నా గురించి కాదు జో బైడెన్ గురించి చెప్పాడు అని చెప్పి దాన్ని ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ షీ జిన్పింగ్ అంత ఓపెన్ గా, బాహటంగా సూపర్ పవర్ అమెరికన్ ప్రెసిడెంట్ మామ్ మీద నువ్వు క్షీణిస్తున్నావు అని చెప్పాడంటే కనుక ఈ రోజు ప్రపంచంలో అమెరికాకి ఎటువంటి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.